హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి చాలామందికి ఈ డౌట్ అయితే ఉంది. నాన్ లోకల్ వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్ అయితే మార్క్స్ యాడ్ చేస్తారా, అలాగే మనకి ట్రిపుల్ ఐటీలో సీటు వస్తే మన లైఫ్ అనేది సెటిల్ అయిపోయినట్లేనా అని చాలామంది అయితే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మనకి ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవ్వకముందు అయితే ఈ వీడియో గురించి మీరు క్లియర్గా తెలుసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా వినండి. సో ప్రతి స్టూడెంట్ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. సో దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. నేను అంతకుముందు ఒక 2-3 వీడియోస్లో చెప్పాను. కొంతమంది చూసి ఉండకపోవచ్చు. ఒకవేళ చూసి ఉంటే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకి నాన్ లోకల్ వాళ్ళకి 24 మార్క్స్ యాడ్ చేస్తారని చాలామంది అడుగుతున్నారు. గవర్నమెంట్ స్కూల్ కదా, అంటే వాళ్ళకి 4% అనేది యాడ్ చేస్తారా లేదని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి ఓన్లీ లోకల్ స్టూడెంట్స్కి మాత్రమే యాడ్ చేస్తారండి. నాన్ లోకల్ వాళ్ళకైతే యాడ్ చేయరు. అంటే ఏపీ స్టూడెంట్స్కి మాత్రమే యాడ్ చేస్తారు, తెలంగాణ వాళ్ళకి యాడ్ చేయరు. ఎందుకంటే బాసరా ట్రిపుల్ ఐటీలో తెలంగాణ వాళ్ళకి యాడ్ చేస్తారు కానీ ఏపీ స్టూడెంట్స్కి యాడ్ చేయరు కాబట్టి. సో మరి ఎలా అయితే మనకి హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే సీట్ వస్తుంది, నాన్ లోకల్ వాళ్ళకి యాడ్ చేయరు కాబట్టి. అలాగే నెక్స్ట్ ట్రిపుల్ ఐటీలో సీటు వస్తే లైఫ్ సెటిల్ అయిపోయినట్లా అనే చాలామంది అనుకుంటున్నారు. అలా ఏం కాదండి. మనకి సీట్ వస్తే 6 ఇయర్స్ అనేది ఒకే దగ్గర చదువుకోవడానికి అవుతుంది. అలాగే ఫీజు అనేది గవర్నమెంట్ వేస్తుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్కి ఫుల్ ఫీజు అమౌంట్ అనేది వేయరు కదండి. ఇంతకుముందు అమ్మఒడి అనేది మనకి 15,000 వచ్చేది. ఇప్పుడు మనకి తల్లికి వందనం అనే పేరుతో 17,000 రూపాయలు అయితే వేస్తారు. కాబట్టి మన ఇంటర్మీడియట్ ఫీజు బయట కాలేజీలో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ట్రిపుల్ ఐటీలో అయితే మనకి అమౌంట్ తక్కువగా ఉన్నా కూడా ఆ అమౌంట్ అయితే ట్యూషన్ ఫీజు కింద మనకి జేవీడీ అనేది ఉండేది కదా, ఇప్పుడు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అమౌంట్లో మనకి 6 ఇయర్స్ కూడా పడుతుంది. కాబట్టి మీకు ఫ్రీగా చదువుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి మార్క్స్ యాడ్ చేస్తారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ పిల్లలు చాలా వరకు ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. చాలా వరకు ఇంటి దగ్గర మన పేరెంట్స్ ఇన్కమ్ అనేది తక్కువగా ఉండడం, బయట ప్రైవేట్ కాలేజ్లో ఫీజెస్ ఎక్కువగా ఉండడం వల్ల బయట చదివించడం కష్టం అవుతుంది కాబట్టి. అలాగే నెక్స్ట్ మీకు ఇంటర్ తర్వాత ఎంపీసీకి సంబంధించిన వాళ్ళు ఎంసెట్ కానీ జేఈ మెయిన్స్ వీటి ద్వారా మనకి బీటెక్లో జాయిన్ అవుతారు. ఇక్కడ ట్రిపుల్ ఐటీలో అయితే మనకి పీయూసీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా బీటెక్లో అక్కడే జాయిన్ అయిపోయి 6 ఇయర్స్ అనేది కంప్లీట్ చేసేస్తాం కాబట్టి. సో ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 10th తర్వాత సీట్ వస్తే 6 ఇయర్స్ మన స్టడీకి ఇంకేం ఇబ్బంది ఉండదు. కాబట్టి ఫీజు పరంగా కూడా పేరెంట్స్కి కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి మనకి ట్రిపుల్ ఐటీ అనేది చాలా బెస్ట్ అండి. అంతేగాని మనకి ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చినంత మాత్రాన మన లైఫ్ సెటిల్ అయిపోయినట్లు కాదు. సో అక్కడికి కూడా మనం వెళ్ళాక కష్టపడి చదివి తర్వాత మనకి ఇంటర్వ్యూస్ అవుతాయి కదండి, క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యి మంచి ప్యాకేజ్ వస్తేనే మన లైఫ్ సెటిల్ అవుతుంది. చాలా వరకు సీట్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాక చాలామంది పిల్లలు అనేది అంత ఇంట్రెస్ట్గా చదువుతున్నారు కాదు. ఎందుకంటే అక్కడ మనకి టీచర్స్ కానీ వాళ్ళ లెసన్స్ అవి చెప్తారు కానీ మీరు విన్నా వినకపోయినా చదివినా చదవకపోయినా అంత స్ట్రిక్ట్గా మనకి ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ లాగా పట్టించుకోరు. కాబట్టి పిల్లలకి చాలా ఫ్రీడమ్ అయితే ఇస్తారు. కాబట్టి పిల్లలకి మొబైల్ కూడా ఉంటుంది. ఇలా మనకి ఫ్రెండ్స్ అది ఇది అన్నీ కూడా మనకి దానివల్ల చాలామంది లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తుంటారు కానీ స్టడీస్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది పెట్టరు. దానివల్ల మనకి పీయూసీలో మార్క్స్ చాలా తక్కువగా వస్తాయి. మార్క్స్ తక్కువగా రావడం వల్ల బీటెక్లో కూడా మంచి బ్రాంచ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు మార్క్స్ తక్కువగా ఉండడం వల్ల అక్కడ సీట్ రాదు. వేరే ఏదో ఒక బ్రాంచ్లో అయితే వస్తుంది. అక్కడ మనకి క్యాంపస్ ఇంటర్వ్యూలో మనకి ఆ బ్రాంచ్ వలన సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ప్యాకేజెస్ రావు. అలా కూడా మనకి ఉంటుంది. అలాగే బీటెక్లో కూడా మనం చదవకుండా ఇంకా లైఫ్ని ఎంజాయ్ చేయడం వల్ల కూడా మనకి ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వకపోవడం. సో 6 ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంటికి వచ్చి బయట వేరే ఏదైనా జాబ్స్ వెతుక్కోవడం ఇలా ఉంటుందండి. సో మీరు ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ప్రైవేట్ కాలేజ్లో ఎలా చదువుతామో సో అంత కాకపోయినా అక్కడ టీచర్స్ చెప్పింది జాగ్రత్తగా విని మీరు ఓన్గా మీకు మీరే ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకొని మీ లైఫ్ని మీరే సరిగ్గా పెట్టుకుంటే మీకు ఇంకా ట్రిపుల్ ఐటీలో చదివినా
బయట కాలేజీలో చదివిన స్టూడెంట్స్తో సమానంగా మీ లైఫ్ అనేది ఉంటుంది. లేదంటే చాలా కష్టమండి. చాలా వరకు అక్కడికి వెళ్ళిన 100% పిల్లల్లో ఒక 80% వరకు ఇంట్రెస్ట్ చూపకుండా వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. ఒక 20% అలా కొంచెం జాగ్రత్తగా చదివి మంచి పొజిషన్కి అయితే వెళ్ళగలుగుతున్నారండి. సో ప్రతి ఇయర్ జరిగేది ఇదే. మనం ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయిన తర్వాత మనతో ఉన్న ఫ్రెండ్స్ కానీ ఇంకా ఎవరైనా సరే వాళ్ళు కరెక్ట్గా చదివినా చదవకపోయినా మీరు ఏ గోల్ అయితే మీరు లైఫ్లో పెట్టుకున్నారో ఆ గోల్ రీచ్ అవ్వడం కోసం మీరు ప్రతిరోజు స్టడీస్ కోసం కొంత టైం అయితే కేటాయించి మీరు క్లాస్లో చెప్పింది జాగ్రత్తగా విని ఫాలో అయితే అక్కడ సార్స్ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సరే మీరు ఒక టైం టేబుల్ ప్రకారం ఫాలో అయ్యి సో మీరు చదవగలిగితే ట్రిపుల్ ఐటీలో కూడా మీ లైఫ్ బాగానే ఉంటుందండి. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. సో మీరు లేదు నేను లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, నా చుట్టుపక్కల వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా అని మీరు కూడా ఎంజాయ్ చేయాలని అనుకుంటే మాత్రం ఇంకా మీ లైఫ్ మీరే పాడు చేసుకున్నవారు అవుతారు. ఏది ఏమైనప్పటికీ మనకి ఈ 6 ఇయర్సే మెయిన్ అండి. తర్వాత మన లైఫ్ ఎలా ఉండాలనేది ఇప్పుడే డిసైడ్ అవుతుంది. సో ఈ 6 ఇయర్స్ బాగా కష్టపడితే మీరు లైఫ్ లాంగ్ అనేది చాలా హ్యాపీగా ఉండగలరు. ఈ 6 ఇయర్స్ మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తే మాత్రం కష్టపడకుండా లైఫ్ని ఎంజాయ్ చేస్తే తర్వాత లైఫ్ లాంగ్ కష్టపడుతూనే ఉండాలండి. మీరు లైఫ్ని ఎంజాయ్ చేయడానికి కొంత టైం అయితే కేటాయించండి. ఎంత టైం ఎంజాయ్ చేయడానికి కేటాయిస్తున్నారో ఆ మిగతా టైం కూడా మీ స్టడీస్ పైన అయితే పెట్టండి, ఏం కాదు. సో మీరు చాలా వరకు అక్కడ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు బట్టి అక్కడికి వెళ్ళాక మారిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మీ పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడి మిమ్మల్ని హాస్టల్లో పెడుతున్నారు, అలాగే మిమ్మల్ని చదివించడం కోసం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు అక్కడికి వెళ్ళాకైతే బాగా చదువుకొని మంచి పొజిషన్లోకి వెళ్ళాలి. మీ పేరెంట్స్కి మీరు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మీరు బాగా చదువుకొని మంచి పొజిషన్లోకి వెళ్తే మిమ్మల్ని చూసి వాళ్ళైతే చాలా సంతోషపడతారు. మనకి అక్కడ లైబ్రరీ ఉంటుంది, అలాగే చదువుకోవడానికి చాలా విశాలంగా ఉంటుంది. సో మనకి అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయండి. అలాగే మనకి ఇంకా ల్యాప్టాప్ అన్నీ కూడా ఇస్తారు. సో మీరు ఇంకా ఇంట్రెస్ట్గా చదువుకుంటే అక్కడ బాగానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ట్రిపుల్ ఐటీ గురించి అయితే మనం చెప్పాల్సింది ఇది. ఫైనల్గా మీరు డిసైడ్ అవ్వండి. ఇంకా మీకు ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను. అలాగే మన ఛానల్లో ట్రిపుల్ ఐటీకి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో మీరు ఆ వీడియోస్ అన్నీ చూడండి, మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.